ప్రమాదవశాత్తు ఎక్కడ ఏది జరిగి చనిపోయినా పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏదో ఒక గలాట చేయడం, అదేంటి అంటే ముష్టి 10 లక్షలు, ముష్టి 20 లక్షలు, నేను వస్తే ₹1,00,00,000 ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాష్ట్రంలో పల్లికారులు చచ్చిపోయారు మొన్న. ఎవరిని మొయ్యలా, ఈయనకి ఏంటో పాపం. ఆయన పేరు ముద్రగడ్డ. కాళ్ళకి చొప్పు పద్మనాభం గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు కాళ్ళకి చొప్పులు వేసుకున్న ఈయన మోసేస్తున్నాడు. ఏంటో అంత అమితమైన ప్రేమ. ఈడేమో కోయి డ్యాన్స్ చేస్తున్నాడు, ఎవడో అమ్మడు రాంబాబు. కోయి డ్యాన్స్ వేస్తూ ఏమంటాడంటే పోలీసు లాంఛనాలతో తీసుకెళ్ళడం అంటే ఎంత గౌరవం అది. ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు తెచ్చిపోయినా ఇంకా బతిలాడతారు, మాకు పోలీసు ఇది పెట్టండి అని. వీళ్ళు కావాలని గౌరవంతో పెడితే దానికి కోయి డ్యాన్స్ చేస్తున్నాడు అమ్మడు రాంబాబు. వాడంత ఎదవా ఈ రాష్ట్రంలో ఎవడన్నా ఉన్నాడా? పని కట్టుకుని వెళ్ళి పోలీసు వాళ్ళని గింటేస్తున్నాడు, సిపిని గింటేస్తున్నాడు. ఏంటో ఇంకా అధికారంలో ఉన్నా అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. చంద్రబాబు కందారు అట్లా అక్కడికి వెళ్ళి కూడా మరి పుల్ రాజకీయాలు చేస్తున్నారు కదా. అవి పుల్ రాజకీయాలు కాదు. ఈ రాష్ట్రంలో ఇంతమంది చనిపోతే ఈయనకి ప్రేమ లేదు. ఓన్లీ ఒక ముద్రగడ్డ మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నారంటే ఇవాళ బీసీ కేటగిరీని కలుపుకుందామని ఆ పిచ్చి ఆలోచనలు మానుకోమని. ఇవాళ బీసీలు ఎవరు వైసీపీకి ఓటేసేటట్టు లేరు. నేను వస్తే కోటిస్తాను అన్నాడుగా. ఏమెత్తాడు? కోటి ఎత్తాడు దొడుక్కోమని. వర్షాకాలం వేసుకుంటారు జాకెట్ కోటు, అది ఇస్తాడు ఆయన వేసుకోమని. ఆయన వచ్చినాక ఫోనుల దగ్గరే ఉంటాడు, ఇంకెక్కడికి వెళ్ళడు. జగన్ అనేవాడు వాడు పిచ్చి మైండ్ ఆలోచన. ఇప్పుడు ముద్రగడ్డని అంత అకస్మాత్తుగా వెళ్ళిపోయి పల్లికారులు చచ్చిపోయారు, ఈ ప్రాణాలు కాదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని కూడా మొయ్యొచ్చుగా. ఈయన మటుకు ప్రత్యేకంగా ముద్రగడ్డ కాళ్ళకి చొప్పులు వేసుకొని, ముద్రగడ్డ చొప్పులు తెల్ల చొప్పులు కనబడుతూనే ఉన్నాయి. ఈయన పూజిస్తూ ఇలా పట్టుకున్నాడు. పెద్దగా ఏం మొయ్యలా, ఆయన ఇలా గోడ కాశాడు అంతే ఆ చొప్పుల దగ్గర. ఏంటంటే సానుభూతి, ఏదో బీసీ కేటగిరీ సానుభూతి అంతా ఈయన పడిపోద్ది. ఈయన ఒక వంగవీటి మోహన్ రంగా గారు అప్పుడు కాపునాడు మహానాడు ఎన్టీఆర్ పెడితే కాపునాడు పెట్టాడు. అప్పుడు ముద్రగడ్డ అంటూ ఎవరికి తెలియదు. సొంత బాబాయ్ చనిపోతే ఆ దరిదాపుల్లో కూడా లేదు అని చెప్పి సొంత చెల్లె అంటుంది కదా ఈరోజు. ఇప్పుడు సొంత బాబాయ్ చంపేసింది ఈయనేగా. ఆయన అంతటికి ఆయన చచ్చిపోయినోడు కాదు. ఈయన గవర్నమెంట్లోనే బాబాయ్ చచ్చిపోతే దాన్ని నీతి నిజాయితీగా పరిష్కారం చేయటం చేతగాక కొమ్ము కాసి, ఎవరికి బాబాయిని చంపేసిన వాళ్ళకి కొమ్ము కాసి ఈయన తెలివితేటలు. ఎందుకంటే జగన్ రాజకీయాలకు పనికిరాడండి. ఆయన అనుకుంటాం ఏంటంటే ఈరోజు ముద్రగడ్డ పద్మనాభాన్ని మోసేస్తే బీసీ కేటగిరీ ఓట్లన్నీ మాకు పడిపోతాయి అనుకుంటున్నాడు ఆ పిచ్చోడు. ఏమీ లేదు, ఏం పడవు. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు నేను చనిపోయాను అనుకోండి, ఇక్కడ ఈ డాబోట్ల సెంటర్లో నేను చనిపోయానంటే 100 మంది వస్తారు కుర్రోళ్ళు, ఆ ఊహ అంటూ ఉంటారు. వీళ్ళందరూ నాకు ప్రత్యేకంగా ఓట్లు వేసేవాళ్ళే, నా ఊహ అనేవాళ్ళు బోళ్ళు మంది. ఆ రోజు ఒక 4 ఉన్నారు పక్కన. ఎవరు పక్కన? అమ్మడు రాంబాబు పక్కన పందుల్లాగా ఉన్నారు ఓ 4. ఆయన చూసి రాంబాబు రెచ్చిపోతున్నాడు. అప్పో మామూలు కోయి డ్యాన్స్ కాదు అది. ఒకప్పుడు వేసాడు ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు కోయి డ్యాన్స్. అది కళ్ళు మూసి తెచ్చేలోపు 2 ఏళ్ళు గడిచిపోయి 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే, మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరు అంతా తేలుస్తాము అని అంటారు. ముందు ఆ జగన్మోహన్ రెడ్డికి కళ్ళుకి రెప్పలు ఉంటాయి. ఆ రెప్పలు ఎప్పుడు మూస్తేనే కళ్ళు నిద్రపోతున్నట్టు ఉంటాయి. ముందు అవి తెరవమని ఆయన పగటకళ్ళు వద్దనేది అది. ఈ రాష్ట్రంలో ఏం జరగలేదు, ఏమి చేయట్లేదు, ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అంటున్నాడు ఆ పెద్దోడు. ఏం చేస్తుందో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 5 కోట్ల మంది చూస్తున్నారు, ఏం నిద్రపోవాలా. బాబాయ్ ప్రజలు ఆయన నమ్మరమ్మా. ఇప్పుడు ఏదో నాయకుడైన ఒకడు ఆలీగాడు సినిమా యాక్టర్ ఉన్నాడు, వాడు కామెడీ యాక్టరు, అందరికి తెలుసు. వాడేమైనా కొత్త ప్రజల్లో కొత్త జనం రాదా? అదే అనుకుంటారు ఈయన్ని కూడా. అందుకని ఈయన పెద్ద పోటుగాడు కాదు.